తుమ్మిద వచ్చి పళ్ళెంలో తేనె పోసినా తాగదు. వజ్రాలు అక్కడ పెట్టండి, తుమ్మిద వాలదు. పువ్వు కనపడితే దాని మీద వాలుతుంది. ఎందుకని? తుమ్మిదకి పువ్వు అంటే ఇష్టం. కాబట్టి సత్పక్ష సుమనోవనేషు, పువ్వుల మీద పక్షపాతం ఉన్నటువంటి ఓ తుమ్మెద, సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. శ్రీశైలంలో ఎగురుతున్నటువంటి ఓ మగ తుమ్మెద, నీతో పాటు ఒక ఆడతుమ్మెద ఉంది, నీ భార్య. నీ భార్య తుమ్మెద, నువ్వు ఇద్దరూ కలిసి శ్రీశైలంలో ఎగురుతున్నారు. నీకొక పెద్ద పువ్వు చూపిస్తా. ఆ పువ్వు నిండా తేనుంది. నీవు అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతావు? వచ్చి హాయిగా పువ్వు మీద కూర్చోండి. సాధారణంగా ఒక పువ్వులోకి తొండం గుచ్చి తుమ్మెద తేనె తాగితే అందులో తేనె అయిపోతుంది. అప్పుడు ఆ తుమ్మెద లేచి ఇంకో పువ్వు మీద గడిపోతుంది. నా దగ్గరున్న పువ్వులో తేనె అవదు సుమా. మీరు తాగుతుంటే ఊటబావిలోంచి నీరు పుట్టినట్టు తేనె పుడుతుంటుంది. మీరు ఇంకా ఎగరక్కర్లేదు, హాయిగా కూర్చున్న తేనె తాగుతూ సుఖంగా ఉండొచ్చు. ఎక్కడుందో తెలిసే అటువంటి పువ్వు? సాక్షాన్ మదీయే మనోరాజీవే. నా మనస్సు అనేటటువంటి పద్మం ఒకటి ఉంది ఇక్కడ. ఆ మనస్సు అనేటటువంటి పద్మంలో తేనె ఊరుతోంది. వచ్చి నువ్వు నీ భార్య తుమ్మెదతో కలిసి ఇద్దరూ వచ్చి ఇక్కడ వాలండి, ఆ తేనె తాగండి అని శంకరాచార్యుల వారు తుమ్మెదని స్తోత్రం చేసి పిలిచినటువంటి శ్లోకం. ఆ శ్లోకం పైకి ఒకలా చదివితే ఆ అర్థం వస్తుంది. భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. అదే శ్లోకం కొద్దిగా తిప్పారనుకోండి, అర్థం మారిపోతుంది. భృంగీచ్ఛా నటనోత్కట, ఇందాక తుమ్మెదకి అన్వయం. ఇప్పుడు భృంగీచ్ఛ. భృంగి అంటే పరమశివుని యొక్క ప్రమదగణాల్లో ఒకడు. ఆయనకి 3 కాళ్ళు ఉంటాయి, అందరికీ 2 కాళ్ళు ఉంటాయి. ఒక్క భృంగికి మాత్రం 3 కాళ్ళు ఉంటాయి. మీరు ఎప్పుడైనా భృంగిని చూడాలి అనుకుంటే శృంగేరి పీఠంలో ఉన్నటువంటి విద్యాశంకర దేవాలయం గోడ మీద భృంగి ఉంటాడు. అలాగే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం బయట భృంగి మంటపం అని ఉంటుంది, అందులో భృంగి ఉంటాడు 3 కాళ్లతో. పరమశివుడే పల్లకీలో ప్రతిరోజు భృంగి మంటపానికి వచ్చి అక్కడ దిగి నీరాజనం బుచ్చుకొని మళ్ళీ భృంగి మంటపం నుంచి దేవాలయంలో కెడతాడు. కాంచీపురం ఏకాంబరేశ్వరుడు గుడిలో భృంగి అందరిలా ఏమి భక్తిగా మామూలుగా కూర్చోడు. భృంగి కొరడా పట్టుకుని నించుంటాడు పరమశివుడి దగ్గర. ఇంకా పరమశివుడు నృత్యం చెయ్యాలా వద్దా అని చూస్తుంటూ అట్ట సాయంకాలం వేళ ప్రదోష వేళ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రం ఏమిటి అంటే ప్రదోష వేళ. ఆ ప్రదోష వేళలో శివతత్వాన్ని వర్ణిస్తున్నారు శంకరాచార్యుల వారు. అందుకని విఘ్నేశ్వరుడు వచ్చేసి మృదంగం మొదలు పెట్టేస్తాడు, విష్ణు వచ్చేస్తారు, అందరూ వచ్చి తలోవాద్య పరికరం మ్రోగిస్తూ ఉంటారు. ఇంకా పరమశివుడు అలాగే కూర్చుని నృత్యం ఇంకా మొదలు పెట్టకుండా కూర్చుంటాడు. భృంగి ఆయన దగ్గర కింకరుడు, కానీ ఆయనకి ఎంత స్వాతంత్ర్యం అంటే భృంగి వచ్చి కొరడా ఇలా అంటే అట్ట జులిపిస్తాడు. వెంటనే శివుడు లేచి సంధ్యాతాండవం మొదలు పెడతాడు. ఆపకుండా అలా చేసేస్తుంటాడు. చేసేస్తుంటే చూస్తాట భృంగి, ఎంతసేపు ఆడతావు ఇలాగా అని మళ్ళీ కొరడా తీసి ఇలా జులిపిస్తాట. ఆపేసి వచ్చి కూర్చుంటాట శంకరుడు. భృంగి కొరడా జులిపిస్తే ఆడతాడు, భృంగి కొరడా జులిపిస్తే కూర్చుంటాడు. అంటే భృంగి అంటే భయమా? భయం కాదు, భృంగి అంటే ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన భృంగికి వశపడ్డాడు, అంతేకాని నిజానికి భృంగి శంకరుణ్ణి శాసించలేడు. కానీ శంకరుణ్ణి ప్రేమతో గెలుచుకున్నాడు భృంగి. అందుకని భృంగీచ్ఛానటనోత్కట. భృంగి ఎలా చెప్తాడో అలా నటించే అలవాటు ఉంది నీకు. భృంగి గురించి ఒక మాట చెప్తారు. భృంగి పరమశివుడు అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన ఆడవాళ్ళ జోలికి వెళ్ళడు. అందుకని పార్వతీదేవి అంటే ఆయన ఎప్పుడూ ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడు కాడు, పూజ చేసేవాడు కాడు. శంకరుడి దగ్గరికి వచ్చి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకప్పుడు అమ్మవారికి కోపం వచ్చింది. ఏమిటో వీడు ఎప్పుడు వస్తాడో, ఆయనకి నమస్కారం చేస్తాడు, ప్రదక్షిణం చేస్తాడు, వెళ్ళిపోతాడు, నా దగ్గరికి రాడి ఏమిటని ఏం చేస్తాడో చూస్తానని చెప్పి అర్ధనారీశ్వర స్వరూపం అయిపోయింది. వచ్చి శంకరుడు యొక్క వామార్థ భాగంలో సగం అయిపోయింది. ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడు చూస్తాను. ఇలా తిరిగితే ఎడం పక్కన నేను ఉన్నానుగా, నాకు కూడా ప్రదక్షిణం అయిపోతుందిగా, ఎలా చేస్తాడో చూస్తాను. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక తుమ్మెద రూపం పొంది భృంగి అమ్మవారికి అయ్యవారికి మధ్య కన్నం చేసి తొలిచి ప్రదక్షిణం చేశాడు. తప్ప అమ్మవారికి చేయలేదు.
అయినా ఊరుకున్నాడు శంకరుడు. పార్వతీదేవి కోపం వచ్చింది, ఏమిటి వీడి తెంపరితనం అంది. ఒక్కొక్కడిది ఒక్కొక్క ప్రేమ. నన్ను పూజిస్తే నిన్ను పూజించినట్టు కాదా పార్వతి? నిన్ను పూజించిన కన్నా నన్ను పూజించిన వాడిని చూసి కదా నువ్వు సంతోషిస్తావు. మా ఇంటికి వెళ్ళి నా భార్యని పొగిడి, అమ్మ మీరు ఎంత మంచివారో, రోజుకో ఊరు తిరుగుతుంటాడా కోటేశ్వరరావు, ఎలా పెడుతున్నారమ్మా ఆయనతో పాటు, ఎలా పడుతున్నారమ్మా అటువంటి భర్తతో అన్నారనుకోండి, చీ అవతలకు పో అంటుంది. అదే అమ్మ పాపం ఉన్న ఊళ్ళో ఉండకుండా, ఉన్న ఊళ్ళో తినకుండా, ఇన్ని ఊళ్ళు తిరుగుతూ, ఇన్ని నీళ్లు తాగుతూ, అన్ని చోట్ల తింటూ, ఏమిటో ఆ ప్రవచనం చేస్తూ అలా పొంగిపోతూ ఉంటాడమ్మా ఆయన అన్నారనుకోండి, కూర్చోండి అంటుంది. నన్ను పొగిడితే నా భార్య సంతోషిస్తుంది, నన్ను తెగిడితే మా ఆవిడికి కోపం వస్తుంది. నన్ను పొగిడితే పార్వతి నువ్వు జగజ్జనడివి, నీకు సంతోషం కాదా? నాకు ప్రదక్షిణం చేస్తే నువ్వు చిన్నపుచ్చుకోవడం ఎందుకు, సంతోషించాలన్నాడు శంకరుడు. నిజమే అని ఆవిడ కూడా భృంగి పట్ల ప్రేమ పెంచుకుని వదిలేసి, కాబట్టి ఆ భృంగి కొరడా జులిపిస్తే ఆడతాడు శంకరుడు. కాబట్టి భృంగీచ్ఛా నటనోత్కట. ఇప్పుడు ఎవరికి అన్వయం? తుమ్మెదక శంకరుడికా? శివుడికి అన్వయం. ఎక్కడ ఆడతాట? శ్రీశైలంలో ఆడతాడు. ఎందుకని అంటే శ్రీశైల పర్వతానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది, మిగిలిన దానికి లేదు. ప్రదోష వేళలో పరమశివుడు ఆకాశ మార్గంలో వెడతాడు. ఈ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక్క శ్రీశైల పర్వతం మీద మాత్రం ప్రదోష వేళలో దిగుతాడు ఒకసారి. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. ఆ తెల్లమద్ది చెట్టు శివస్వరూపం. కాబట్టి ఓ శివ, నీకు శ్రీశైల పర్వతం అంటే అభిమానం. కాబట్టి నువ్వు ఆ శ్రీశైలంలో వెలిసినటువంటి మల్లికార్జునుడవు, ఇంత గొప్పవాడివి. భృంగి ఇలా అంటే తాండవం చేస్తావు, నటరాజుగా నర్తన చేస్తాడు ఆయన. కాబట్టి భృంగీచ్ఛా నటనోత్కట. ఇందాక అయితే తుమ్మెద, ఇప్పుడైతే మల్లికార్జునుడు. కరిమదగ్రాహి, ఇందాక అయితే తుమ్మిది ఏం చేసింది? మదజలాన్ని తాగింది భార్యతో కలిసి. ఇప్పుడు కరిమదగ్రాహి. కరి అంటే ఏనుగు, మదం అంటే మదించినటువంటి ఏనుగు యొక్క మద జలం కారిపోయేటట్టు చేసినవాడు. ఎలా? పరమశివుడికి అన్నింటిలోకి కాశీపట్టణం అంటే ఒక మక్కువ. శ్రీశైలం అంటే ఎలా మక్కువో అలా కాశీ అంటే మక్కువ. అందుకే సంపూర్ణ తీర్థయాత్ర అంటే కాశీ రామేశ్వరాలే. మీరు విచిత్రాన్ని పరిశీలిస్తే కాశీకి రామేశ్వరంకి ఖచ్చితంగా మధ్యలో ఉండే క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు సంపూర్ణ తీర్థయాత్ర జరగాలంటే శ్రీశైలం మించి వెళ్ళడం, శ్రీశైలంలో ఆగడం వినా మార్గం లేదని అర్థం. అంత గొప్ప క్షేత్రం మధ్యలో ఉంది. కాబట్టే కాశీరామేశ్వరాలకి శంకరాచార్యుల వారు 50వ శ్లోకం సంధ్య మధ్యలో ఉంది కాబట్టి అక్కడ శ్రీశైలాన్ని వర్ణించారు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి ఓ శంకర కరిమదగ్రాహి, ఒకప్పుడు నువ్వు నిర్మించినటువంటి కాశీపట్టణాన్ని సర్వనాశనం చేస్తానని గజాసురుడనేటటువంటి రాక్షసుడు బయలుదేరాడు. ఆయన ఏనుగు రూపంలో ఉండేవాడు. కాశీపట్టణాన్ని అంతటినీ సర్వనాశనం చేసేస్తున్నాడు. శంకరుడు మంచి తపోనిష్టలో కూర్చునున్నాడు. త్రిశూలాన్ని పక్కన పెట్టేశాడు. పద్మాసనం వేసుకుని 2 చేతులు ఇలా పెట్టుకుని శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని తనలో తాను రమిస్తూ ధవలవపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ధ్యానముద్రలో కూర్చునున్నాడు. ఈయన కాశీపట్టణాన్ని అంతటినీ పాడు చేసేస్తున్నాడు. ప్రజలందరూ హాహాకారాలు చేశారు. ఎవడురా దుర్మార్గుడని కళ్ళు తెరిచాడు శంకరుడు. ఏనుగు రూపంలో నాశనం చేసేస్తున్నాడు. ఎవరు నిలబడలేకపోతున్నారు ఆయన ముందు. చూశారు శంకరుడు, వీడిని చంపడానికి నేను వీడితో పెద్ద యుద్ధం చేయాలా అని ఒక్కసారి ఆ త్రిశూలం పట్టుకుని పైకి లేచి ఆ త్రిశూలం పెట్టి ఇలా గుచ్చాడు ఆ ఏనుక్కి. దాని గుండెల్లో గుచ్చుకుంది. దీనితో యుద్ధం ఏమిటి అని మళ్ళీ కూర్చున్నాడు. కూర్చుని ఆ త్రిశూలాన్ని ఇలా తిప్పాడు. తిప్పితే ఇప్పుడు ఆ పైన 3 కొనలకి ఆ ఏనుగు అంటుకుపోయింది. దాన్ని అది విడిపించుకోలేదు. ఇంకా మళ్ళీ పక్కన పెట్టేసి చక్కగా కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాడు. అది ఆ కొనల నుంచి విడిపించుకోలేదు. విడిపించుకోలేకపోతే ఏమైంది? కరిమదగ్రాహి, ఆ త్రిశూలం నుంచి దానికి ఉన్న నెత్తురంతా కారిపోయింది.
ఇంకా ఒంట్లో ఓపిక అయిపోయింది, మదం పోయింది అక్కడతోటి. కరిమదగ్రాహి, మదించి గది తిరిగాడు బలం ఉందని, దానికి మద జలం గారింది తుమ్మెదైతే. ఇక్కడ ఏనుగు మదించి తిరిగి కాశీని పాడి చేసింది. ఆ నెత్తురంతా కారిపోయింది. ఇప్పుడు ఓపికంతా పోయింది. ఇక అవసాన కాలం వచ్చేసింది, ప్రాణం పోతోంది. ఎలా? శంకరుడు ధ్యానంలో ఉన్నాడు, తప్పు చేశాడు. శంకరుడి మ్రోల ఉండి ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోతున్నానే, ఇప్పుడు పరితాపం వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడంటే, పరమశివుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే సామగానం చేయాలి. అందుకే ఆయనకి సామగాన ప్రియాయ నమః అని ఒక పేరు. సామగానం చేస్తే ఆయన సంతోషిస్తాడు. వెంటనే సామవేదం చదివాడు. సామం శాంతినిస్తుంది. ఆ సామవేద పఠనం చేస్తుంటే శంకరుడు తలెత్తి చూశాడు. అబ్బా, ఎంత గొప్పగా సామగానం చేశావురా, నీకేం కావాలన్నాడు. స్వామి, ఈ క్షేత్రంలో నా పేరు మీద నువ్వు శివలింగంగా వెలియాలి. నా పేరు మీద వెలుస్తావు కాబట్టి ఏనుగు పేరుతో కృత్తివాసేశ్వరలింగము అని పేరు రావాలి. అందుకే ఇప్పటికీ కాశీలో కృత్తివాసేశ్వరలింగ దర్శనానికి వెడితే ఏనుగు వెనక భాగం ఎలా ఉంటుందో శివలింగం అలా ఉంటుంది. విశేషించి నేను చనిపోయిన తరువాత నా తోలు ఒలిచి నువ్వు కట్టుకోవాలి. అది ఎప్పుడూ నెత్తురు కారుతూ ఉండాలి, ఎర్రటి మాంసంతో ఉండాలి, కానీ దుర్వాసన రాకూడదు, చివికిపోకూడదు, ఈగలు పురుగులు పట్టకూడదు, మంచి సువాసన వస్తూ ఉండాలి. నువ్వు నా తోలు కట్టుకోవాలి. కట్టుకుంటావు కాబట్టి నీకు నాగచర్మాంబరా నయనచో మధురా అని పేర్లు. నాగచర్మాంబరా, ఏనుగు చర్మమును కట్టుకున్నవాడా అని నీకు పేరు రావాలి. కాబట్టి శంకర, నాకు ఈ కోరిక తీర్చన్నాడు. ఇంత అల్లరి చేసినవాడు సామగానం చేస్తే ఆయన మదమంతా కారిపోయిన తర్వాత అనుగ్రహించి ఆ ఏనుగు తోలు తీసి కట్టుకున్నాడు. ఆ ఏనుగు పేరు మీద ఏనుగు ఎలా ఉంటుందో అలాగే శివలింగ రూపంలో కాశీలో వెలిశాడు, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో. కాబట్టి గజాసురుడైనటువంటి ఏనుగు యొక్క మదాన్ని అణిచినటువంటి వాడా ఓ మల్లికార్జునుడా. మల్లికార్జునుడొకడు, కాశీపతి ఒకడనా? కాదు, ఇద్దరు ఒకటే. గజాసురుడైనటువంటి ఏనుగు యొక్క మదాన్ని అణిచినటువంటి వాడా ఓ మల్లికార్జునుడా. మల్లికార్జునుడొకడు, కాశీపతి ఒకడనా? కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో. తుమ్మిదైతే మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో అరణ్యంలో పువ్వులు బాగా పూస్తాయి కాబట్టి ఆ పువ్వులలో ఉండే మకరందాన్ని అనుభవించడం కోసమని వైశాఖ మాసం ఉన్నటువంటి వసంత ఋతువునందు ప్రత్యేకమైన ప్రీతి కలిగినటువంటి ఓ తుమ్మెద అని స్తోత్రం చేసినట్టు ఇందాక చెప్పిన అర్థం. ఇప్పుడు మాధవాహ్లాదో. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువునందు అపారమైనటువంటి అనురక్తి పొంది ఆహ్లాదమును పొందినటువంటి వాడా. అంటే విష్ణువుని స్త్రీగా, భార్యగా చూసినటువంటి వాడా అని దాని అర్థం. అదేమిటి, ఇంత గొప్పవాడు కదా శంకరుడు, విష్ణువు కూడా పురుషుడు కదా, మరి పురుషుడైనటువంటి శంకరుడు పురుషుడైనటువంటి విష్ణువు యందు ఎలా అనురక్తుడయ్యాడు? అసలు అనురక్తుడవడం ఏమిటి, ఆయనతో క్రీడించడం ఏమిటి, ఆయన వలన సంతోషాన్ని పొందడం ఏమిటి, ఎలా ఇస్తున్నారు శంకరాచార్యుల వారు? ఎలా అన్వయం శివుడికిది అంటే, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు అమృతాన్ని దేవతలకి రాక్షసులకి పంచిపెట్టవలసి వచ్చింది. పంచిపెట్టాలి అంటే ఎలా? అమృతం దేవతలకి దక్కాలి తప్ప రాక్షసులకు దక్కకూడదు. ఎందుకని? ఎవరి బలం ధర్మానికి పనికొస్తుందో వాళ్ళకి బలం ఇవ్వాలి. అంతేకాని ధర్మాన్ని పాడు చేసే వాళ్ళ బలం పెరిగిందనుకోండి, లోకం పాడైపోతుంది. రక్షించే వాళ్ళు దేవతలు, అందుకని అమృతాన్ని దేవతలకు ఇవ్వాలి, రాక్షసులకు ఇవ్వకూడదు. వాళ్ళని మోహింప చెయ్యాలి, మాయ చెయ్యాలి, విష్ణుమాయ. అలా చెయ్యాలి అంటే గొప్ప అందగత్తెగా మారిపోవాలి. అంత గొప్ప అందగత్తెగా మారాలి అంటే అందమంతా ఎవరిది లోకంలో? మా తల్లిది. ఆవిడ యొక్క అనుగ్రహం కలిగితే అందం వస్తుంది. కాబట్టి ఆయన ఏం చేశాడు? అమ్మవారిని ప్రార్థన చేశాడు. అమ్మవారు ఏం చేస్తుంది? ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి, కానీ ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి ఒక మాట చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర
పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. తద్భజనవాన్, అమ్మా నీ దగ్గరికి వచ్చి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించిన వాడు ఉన్నాడే, వాడు ఎంతసేపు నిలబడ్డాడు, ఎంత కుంకుమార్చన చేశాడన్న దానితో సంబంధం లేదు. సకృన్నత్వా నత్వా, ఆ పవిత్రమైన మనసు కలిగిన వాడు ఇలా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలట ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎంత అనుగ్రహిస్తుంది అంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. బ్రహ్మగారు అనుకుంటాట, అదేమిటి నా భార్య కదా సరస్వతీదేవి, ఆవిడ నాకివ్వవలసినటువంటి అనుగ్రహం కన్నా కూడా భక్తుడికి ఎక్కువ ఇచ్చేసిందే అనుకుంటాట. అంత సరస్వతీ కటాక్షం వస్తుంది. శ్రీ మహావిష్ణువు అనుకుంటారట, లక్ష్మీదేవి నా భార్య కదా, నాకివ్వవలసినటువంటి అనుగ్రహం కన్నా కూడా భక్తుడికి ఎక్కువ ఇచ్చేసిందేమిటి అనుకుంటారట. అంత లక్ష్మీ సంపన్నుడు అవుతాట. డబ్బుంది, సరస్వతీ కటాక్షం ఉంది, బాగుంది. ఆయుర్దాయం లేకపోతే ఉపయోగమే ఉంది. ఆయుర్దాయం ఉండాలి. ఈ రెండూ ఉన్నా ఆ మనిషిని చూస్తే భయం వేసేట్టుగా ఉంటాడు అనుకోండి, భయంకరమైన రూపంతో, ఉపయోగమే ఉంది. అందుకే ఎంత అందమిస్తుందంటేట, రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతీదేవి అంతటిది అనుకుంటుందిట, అందరూ మా ఆయన మన్మధుడు చాలా అందగాడంటారు, మా ఆయన కన్నా అందంగా ఉన్నాడే అనుకుంటుందిట. తన భర్త కన్నా పరపురుషుడు అందంగా ఉన్నాడని భావన చేస్తే మరి శీలము శిథిలమైనట్టు కాదు. రతీదేవి శీలము శిథిలమయ్యేటట్టుగా ఆలోచన రాగలిగినంత అందాన్ని భక్తులకు ఇవ్వగలిగినటువంటి ఓ తల్లి. రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. శతాయుష్కుడై 100 సంవత్సరములు ఆరోగ్యంతో ఆయుర్దాయంతో చక్కగా కొడుకుని మనవణ్ణి మునిమనవణ్ణి కూడా చూసి ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ, పూజలు చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, భగవత్ప్రీతితో బ్రతికి చిట్ట చివరికి వచ్చేటప్పటికి జ్ఞానము కలిగి శరీరము నేను కాదని తెలుసుకుని పశుపాశములు తొలగిపోయి పశుపతి అయినటువంటి పరమేశ్వరుని యందు ఐక్యమైపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి తల్లి ఉందే, ఆవిడేవివ్వలేదు. అందుకే విష్ణుమూర్తి అంతటి వాడు మోహినిగా మారాలి అంటే ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు అంటే భ్రమరాంబ కాళ్ళు పట్టుకున్నాడు. అందుకే శంకర భగవత్పాదులే అంటారు సౌందర్యలహరిలో, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా. అమ్మా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. శ్రీ మహావిష్ణువు మోహినిగా మారవలసి వస్తే, అంత గొప్ప అందాన్ని పొందాలి అని అనుకుంటే నీ పాదములకు నమస్కారం చేశాడు. వెంటనే నువ్వేం చేశావు? ఆయనని గొప్ప అందగత్తెగా మార్చావు. ఇప్పుడు ఆయన ఎలా అయిపోయాడు? పార్వతీదేవి భ్రమరాంబ ఎలా ఉంటుందో అటువంటి అందం పొందాడు. నా తల్లి నడిచి వెడుతుంటే ఎలా ఉంటుందట భ్రమరాంబ? తెల్లవారకట్ట చదువుతారు కదూ, రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం. ఆ తల్లి తామర పువ్వు రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఆమె నడిచి వెడుతుంటే తెల్లవారుజామున దేవతలందరూ వంగి నమస్కరిస్తుంటే ఆ కిరీటములో ఉన్నటువంటి వజ్ర వైఢూర్యముల కాంతులు ఆవిడ పాదములకు నీరాజనములిస్తాయిట. అందుకే రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అటువంటి తల్లి కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆవిడ్ని స్తోత్రం చేస్తే గొప్ప అందం ఇచ్చింది, మోహినిగా మార్చింది ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దేవతలకి దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దేవతలకి అమృతం ఇచ్చాడు, దానవులకి అమృతం ఇవ్వడం మానేశాడు. అంత అందాన్ని విష్ణువు అమ్మా నీ రూపంలో పొందితే ఎవరో వెళ్ళి శంకరుడికి చెప్పారు, మీ బావమరిదున్నాడే. ఎందుకని అంటే లోకంలో ఒక విషయం చెప్తారు, నారాయణ నారాయణి విష్ణువు యొక్క చెల్లెలు అమ్మవారు. అందుకే అమ్మవారు నల్లగా ఉంటుంది, నారాయణుడు నల్లగా ఉంటాడు. విష్ణువు నలుపు, అమ్మవారు నలుపు. అందుకని నారాయణ నారాయణి. కాళి అంటే నల్లగా ఉంటుంది అని దాని అర్థం. నల్లగా ఉంటుంది అమ్మవారు, తెల్లగా ఉంటాడు శంకరుడు. కాబట్టి
నల్లగా ఉన్నటువంటి నారాయణి పూర్తిగా అన్నయ్య పోలిక. ఇప్పుడు అమ్మవారి అందాన్ని విష్ణువు పొందాడు అన్న మాటకు అర్థం ఏమిటి? విష్ణువు అమ్మవారైపోయాడు, విష్ణువు అమ్మవారిగా మారిపోయాడు. మారిపోతే ఎవరో వెళ్ళి శంకరుడికి చెప్పారు. అప్పుడు నారాయణుని చెల్లెలు నారాయణి అమ్మవారు పార్వతీదేవి అయితే నారాయణుడు శివుడికి ఏమవుతాడు? బావమరిది అవుతాడు. వెళ్ళి ఎవరో చెప్పారు, మీ బావమరిదికి అంతా మీ ఆవిడ పోలికే, అచ్చు మీ ఆవిడ ముద్ర దిగిపోయాడు మోహినిగా అమృతం పంచినప్పుడు. అంటే ఆయనకి ముచ్చటేసింది. మా బావమరిది అచ్చు మా ఆవిడలే అయ్యాడా, ఓసారి చూడాలన్నాడు. అని తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు. బావా మా ఆవిడ వేషం కట్టేవిటి ఒకసారి కట్టు చూస్తానన్నాడు. ఎందుకులే బావగారు, అదేదో అమృతాన్ని పంచిపెట్టడానికి కట్టేనా, పని అయిపోయిందిగా, ఇప్పుడు వద్దులేండి ఊసు అన్నాడు. కాదులేవో ఓసారి అచ్చు మా ఆవిడలా మారేవుటగా ఏదోసారి మారి చూపించు అన్నాడు. ఇది అమ్మవారి యొక్క క్రీడ. ఆవిడ క్రీడిస్తూ ఉంటుంది. అందుకే ఆవిడకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది, దేవి అంటారు. దేవి అంటే దివ్, ప్రకాశించున్నది, క్రీడించున్నది. ఆవిడ క్రీడిస్తుంది. ఆవిడేం చేసింది అంటే, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వానత్వా. ఆ మన్మథుడికి రతినయనలేహ్యేన వపుషా, ఆ మన్మథుడు కంటికి కనపడడు కదూ, అనంగుడు, కాల్చి బూడిది చేసేశాడు శివుడు. కానీ అమ్మవారంత శక్తినిచ్చింది, ఒక్క రతీదేవికి మాత్రమే కనపడతాడు. రతినయనలేహ్యేన వపుషా అయినటువంటి మన్మధుడున్నాడే, మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. శరీరం లేదు కానీ అమ్మవారిచ్చిన అనుగ్రహంతో తపస్సు చేసుకుంటున్న ఋషుల మనసులు కూడా కలిపేస్తాడు. ఇప్పుడు ఆవిడేం చేసింది, మన్మధుడిని పిలిచింది. మా అన్నయ్య దగ్గరికి వెడుతున్నాడు మా ఆయన, అచ్చు నాలా మారతాడు మా అన్నయ్య. మా అన్నయ్య నాలా మారగానే నేను జ్ఞాపకం రావాలి మా ఆయనకి. మా ఆయన మా అన్నయ్యని చూస్తున్నానన్న విషయం మరిచిపోయి నన్నే చూస్తున్నాననుకుని మా అన్నయ్య వెంట పడాలి, అలా చెయ్యండి అంటే మన్మధుడు ఏం చేశాడు, బాణం వేశాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మోహినిగా మారాడంటే అమ్మవారి రూపాన్ని పొందాడు. పొంది విష్ణువు నడుస్తున్నారు. ఆవిడ యొక్క అందచందాలు చూసి శంకరుడు ఆయన వెంటబడ్డాడు. కొంత దూరం ఇద్దరూ పరిగెత్తారు. విష్ణువు తన రూపాన్ని పొందాడు. ఈలోగా శంకరుడికి వీర్యం స్ఖలనమైంది. ఇది అమ్మవారు చేసినటువంటి క్రీడ. నేను చెప్పడానికి బాగుందేమో కానీ మీరేమంటారు నన్ను? ఏమంటే ఇది ఏమన్నా బాగుందా? భర్త పరువు తీసుకెళ్ళి బజారున పడైలా ఆ అన్నగారికి అందం ఇవ్వడం ఎందుకు? అన్నగారు తన రూపాన్ని పొంది శంకరుణ్ణి పురాణారీభూత్వా పురరపిమపి క్షోభమనయత్, త్రిపురములను గెలిచిన వాడి మనసు క్షోభపడిపోయే అందం ఇచ్చేసింది విష్ణువుకి. ఆయన బావమరిదని మరిచిపోయి భార్య అనుకుని వెంటబడ్డాడు. వెంటపడిపోయేటట్టు చెయ్యగలిగినంత శక్తి మన్మధుడికి ఈవిడే ఇచ్చింది. అప్పుడు భర్త గౌరవం నిలబెట్టిందా, భర్త గౌరవం పాడి చేసింది ఆవిడ. ఈ కార్యక్రమాన్ని మీకు